ఈరోజు హిందూ పేపర్లో లీడ్ ఆర్టికల్ ఒకటి వచ్చింది. దాన్ని ఎంకే నారాయణన్ గారు, ఫార్మర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఫార్మర్ ఐబీ చీఫ్ అండ్ ఫార్మర్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనమాట. ఆయన రాసిన ఆర్టికల్ చాలా అద్భుతమైన ఆర్టికల్. కాంటెంపరీగా అంటే సమకాలీనంగా ప్రపంచంలో జరుగుతున్న అంశాల గురించి, గ్లోబల్ రియాలిటీస్ గురించి ఆయన చక్కగా వివరించారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆర్టికల్ చదివితే మనకి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చాలా అంశాల మీద ఒక అవగాహన వస్తుంది. ఒకసారి ఈ ఆర్టికల్లో ఏముందో చూద్దాం. ఆర్టికల్ హెడ్డింగ్ ద మెనీ గ్రేవ్ రిస్క్స్ కాన్ఫ్రంటింగ్ ద వరల్డ్ టుడే. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద పెను ప్రమాదాల గురించి ఆయన మాట్లాడారు. యుద్ధాలు అనేవి ఎప్పుడైనా సరే జియో పొలిటికల్ ఇన్కాంపిటెన్స్ని సూచిస్తాయని చెప్పారు. అంటే భౌగోళిక రాజకీయాల్లో యుద్ధాలు అనేవి తప్పకుండా మన యొక్క చేతగానితనం లేదా ఇన్ఎఫిషియన్సీని సూచిస్తూ ఉంటాయని చెప్పారు. మనం చూసాం ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో. సో వాటిని చెప్పుకోబోయే ముందు అమెరికా లిబరల్ డెమోక్రసీ అంటుంటాం. కరెక్ట్గా 22 సంవత్సరాల క్రితం 2001లో అమెరికాలో అటాక్ జరిగింది. ఆల్ఖైదా స్పాన్సర్డ్ అటాక్ అనమాట. సెప్టెంబర్ 11 అటాక్స్ అంటుంటాం. అయితే అమెరికా లాంటి దేశం, అతి పెద్ద దేశం, ఇటువంటి దేశంలో అంత పెద్ద డెవలప్డ్ కంట్రీ, అంత టెక్నాలజీ ఉన్న దేశం, ఒక ఆల్ఖైదా టెర్రరిస్ట్ గ్రూప్లో వాళ్ళ వల్ల అటాక్స్ వల్ల అమెరికా ఇబ్బంది పడిందంటే ఒకసారి ఆలోచించుకోవచ్చు టెర్రరిజం అనేది ఎంత బలపడిందో. అదేవిధంగా 2008లో ముంబై టెర్రర్ అటాక్స్, లష్కర్ ఈ తోయిబా వాళ్ళు, తర్వాత బోకోహారం, మీకు తెలుసు బోకోహారం ఆఫ్రికన్ టెర్రర్ అవుట్ఫిట్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రకంపనలు రేపుతుందో. ఐఎస్ 10 సంవత్సరాల క్రితం ఎంత స్టేజ్కి వచ్చిందంటే ఇన్ఫ్యాక్ట్ ఐఎస్ ఒక స్టేట్ ఫామ్ చేసేంత, ఒక రాజ్యమే ఫామ్ చేసేంత స్థాయికి ఐఎస్ ఎదిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇజ్రాయెల్ పైన హమాస్ అటాక్, హమాస్ ఒక టెర్రర్ అవుట్ఫిట్, కానీ ఇప్పుడు మొత్తం ప్రపంచానే ఒక భయభ్రాంతులకు గురి చేస్తుంది హమాస్. అంటే మీరు గమనిస్తే కనుక ఇజ్రాయెల్ అనే దేశాన్నే వణికిచ్చేస్తుంది హమాస్ అనే ఒక టెర్రర్ అవుట్ఫిట్ అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ హమాస్కి ప్రపంచంలో ఉన్న వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఆర్మీస్ ఉన్నాయి అని చెప్పి చాలామంది చెప్తుంటారు కూడా. తర్వాత యుద్ధాల విషయానికి వస్తే ఫిబ్రవరి 2022లో స్టార్ట్ అయిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా తెగట్లేదు. 18 నెలలు దాటిపోయింది. అన్ని వెపన్స్ వాడుతున్నారు, అన్ని సోఫిస్టికేషన్స్ వాడుతున్నారు. అది ఆల్మోస్ట్ ప్రాక్సీ వార్ అయిపోయింది. స్టిల్ యుద్ధం మాత్రం ఎండ్ అవ్వట్లేదు. ఓ పక్క అలా చూస్తుంటే ఇజ్రాయెల్ హమాస్ వారు కూడా ఎంతకీ తెగేలా కనిపించట్లేదు. ఇజ్రాయెల్ కూడా తెగించేసింది, హమాస్ని అంతం చేసేంత వరకు నేను ఇంకా నిద్రపోనని చెప్పి. ఇవన్నీ పక్కన పెడితే ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూలో 2 స్టేట్ సొల్యూషన్ అని నామ్ కంట్రీస్, ఇండియా వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. కానీ దానికి మాత్రం ఇరువైపులో ఒప్పుకోవట్లేదు. అండ్ మిడిల్ ఈస్ట్లో పీస్ కోసం మీకు తెలుసు ఇజ్రాయెల్కి అరబ్ కంట్రీస్కి మధ్య మిడిల్ ఈస్ట్లో చాలా యుద్ధాలు జరిగాయి. యుఏఈ, బహ్రెయిన్, ఇజ్రాయెల్ అందరూ అబ్రహాం అకార్డ్స్ అని చేసుకున్నారు. కానీ వాటి ఫలితం కూడా పెద్దగా కనిపించట్లేదు అనమాట. ఇవన్నీ ఒకవైపు జరుగుతుంటే రీసెంట్గా మెడిటేరియన్ సీ దగ్గర నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమెన్ ఈ ప్రాంతం వరకు అమెరికా నౌకాదళాలు విస్తరించి ఉన్నాయన్నమాట. ఇది ఎంతవరకు థ్రెట్టో హమాస్ ఇజ్రాయెల్ విషయంలో పక్కన పెడితే ఇంకో పక్క మాత్రం హెజ్బుల్లా లాంటి గ్రూప్స్ దీనికి వ్యతిరేకంగా పోరాడవచ్చు ఇరాన్ సపోర్ట్తో. అదేవిధంగా ఇరాన్ భవిష్యత్తులో వచ్చి అమెరికాతో పెద్ద యుద్ధమే చేయొచ్చు ఈ నౌకాదళాల అంశంలో. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ నేవల్ ఫ్లీట్ అనేది మెడిటేరియన్ సీ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమెన్ వరకు ఉండటం అనేది కొంత ఆలోచించదగ్గ విషయమే ఇక్కడ. దాని తర్వాత ఇండో పసిఫిక్ విషయానికి వస్తే చైనా అమెరికా మధ్య చాలా ఎక్కువ కాంపిటెన్సే ఉంది. ఇన్ఫ్యాక్ట్ యూరోప్లో అమెరికాకు ఉన్నంత ప్రాబల్యం ఇండో పసిఫిక్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే యూరోప్లో నాటో అనే ఒక శక్తి ఉంది, వెస్ట్రన్ యూరోప్లో కంట్రోల్ చేసే శక్తి. అంటే నాటో దళాలు, ఇన్ఫ్యాక్ట్ నాటో కంట్రీస్ అక్కడ చాలా స్ట్రాంగ్ అనమాట. కానీ ఇండో పసిఫిక్ వస్తే మాత్రం చైనా అంత ఈజీగా కట్టడి చేయడం అమెరికా వల్ల కానే కాదు అంటుంటారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యుఎస్ డామినేటెడ్ వరల్డ్ ఆర్డర్ని తగ్గించాలని చైనా అనుకుంటూ చైనా డామినేటెడ్ వరల్డ్ ఆర్డర్ని పెంచాలని మాత్రం చైనా గట్టిగానే కృషి చేస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఇండో పసిఫిక్ రీజియన్లో క్వాడ్, ఆకస్ ఇవన్నీ ఉన్నా ఇవన్నీ బెటర్ ఆల్టర్నేటివ్స్ కాలేకపోవచ్చు కూడా. ఇవి కాకుండా మనం చూస్తే ప్రపంచంలో కొత్త అంశం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ అటాక్స్, సైబర్ డొమైన్ ఇవన్నీ పక్కన పెడితే ఇంకా డీప్ ఫేక్ సిండ్రోమ్, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే పరిస్థితిలో ప్రపంచం వెళ్తుందన్నమాట. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మిలిటరీ సెక్యూరిటీ అరేంజ్మెంట్ స్టార్ట్ అయితే కనుక ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా దాన్ని ఉపయోగించి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ని, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ని పాడు చేసే విధానం, పాయిజనింగ్ కానీ బ్యాక్ డోరింగ్ కానీ ఇవన్నీ టెక్నిక్స్ అంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మిలిటరీ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్స్కి వచ్చే ఇన్ఫర్మేషన్ని తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పి తప్పుదోవ పట్టించడం ఇవన్నీ కూడా. ఇవి పక్కన పెడితే ర్యాన్సమ్ వేర్, ఫిషింగ్, మాల్వేర్స్ ఇలాంటివన్నీ రావటం, సైబర్ అటాక్స్ దాదాపు మనం చూస్తే 2021 సంవత్సరంలో
5.5 ట్రిలియన్ సైబర్ అటాక్స్ జరిగాయంట. ఇవన్నీ ఇంత ప్రాబల్యం వస్తున్నాయంటే సైబర్ అటాక్స్ ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ప్రపంచంలో భవిష్యత్తులో వార్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ వార్సే అవుతాయి అంటున్నారు. ఇవన్నీ ఒక పక్క అయితే క్లైమేట్ చేంజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు కోవిడ్ లాంటిది మళ్ళీ వస్తే కనుక ప్రపంచం ఒక తాటి మీద వస్తుందా? అదేవిధంగా క్లైమేట్ చేంజ్ ఇష్యూస్లో వినాశనమే మనకి తప్పదా? ఇవన్నీ కూడా పెద్ద సమస్యలు అనమాట. ఇవన్నీ కూడా ప్రపంచంలో రాబోతున్న తరానికి ఎదురవబోతున్న సమస్యలు. ఒక పక్క టెర్రరిజం, ఇంకో పక్క యుద్ధాలు, ఇంకో పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే ప్రమాదం, సైబర్ అటాక్స్, ఇంకో పక్క క్లైమేట్ చేంజ్ ఇష్యూస్, ఇంకో పక్క హెల్త్ ఇష్యూస్, పెద్ద పెద్ద డిసీజ్ ఎక్స్ లాంటి హెల్త్ ఇష్యూస్. ఇవన్నీ రాబోతున్న తరుణంలో ప్రపంచం రెడీగా ఉండాలి. ఇలా కొట్టుకుని చచ్చిపోతూ ఉంటే దీనికి రకరకాల సమస్యలకు సొల్యూషన్ ఎక్కడ అని చెప్పి ఆదరి ఇక్కడ ప్రశ్న